వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సడన్గా యాదగిరిగుట్ట వెళ్తున్నాము. సో వ్లాగ్ స్టార్ట్ చేసినాం అనమాట. యాదగిరిగుట్ట వెళ్తున్నామని టైం వచ్చేసి 3:30 అవుతుంది. ధీరన్ యోధ స్కూల్కి వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 10 minutes ముందు అనుకొని రెడీ అయిపోయాము. వ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్ట. పదండి పోదాం యాదగిరిగుట్టకి. సో అలా అనుకోకుండా అయితే స్టార్ట్ అయినాము. ధీరన్ యోధ వాళ్ళ బస్ వచ్చేసింది. ఇంకా జస్ట్ కిందనే ఫ్రెష్ అప్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం. వెళ్తూ ఉంటే ఎంత బాగుందో అసలు. పచ్చటి పొలాలు, ఇంకా భువనగిరి దగ్గరకు వచ్చేసాం కదా, భువనగిరి కోట కనిపిస్తుంది. ఫోర్ 10కి వెళ్ళినామా, 5:50కి రీచ్ అయినాం. సో యాదగిరిగుట్టకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి కిందనే తలనీలాలు ఇవ్వడం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. యువాంశ్ కృషికాకి గుండు చేయించడానికి. యాదగిరిగుట్టకు సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. యాదగిరిగుట్టలో వచ్చేసి దర్శనం మాత్రమే గుట్ట పైన ఉంటుంది. ఇంకా పుష్కరిణి కానీ, కళ్యాణకట్ట, వ్రతాలన్నీ కిందే ఉంటాయి. ఈ వీడియోలో అవి కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. పార్కింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ ఇస్తాడేమో. టెంపుల్ ఇప్పుడు కార్ పైన తీసుకోపోవచ్చా లేదా? ఎంతసేపు ఉండొచ్చు? దర్శనం ఎన్ని వరకు ఉంటుందా? 9 వరకు ఎంట్రీ. ఇక్కడ ఇతను చెప్పింది విన్నారు కదా, దర్శనం లాస్ట్ వచ్చేసి 9:15కి లోపలికి పంపిస్తారంట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని లోపలికి పంపించారు. సో ఆ లోపు గుండు చేయించేసి స్నానాలు చేయించేసి పైనకి వెళ్ళిపోవాలి మేము. ఇప్పుడు వచ్చేసి కళ్యాణకట్ట ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. కళ్యాణకట్ట ఇక్కడికి మార్చిన తర్వాత మేము రావడం ఫస్ట్ టైం అనమాట. రీసెంట్గా గుడి ప్రారంభించారు కదా, ఆ తర్వాత కళ్యాణకట్టని ఇంకా పుష్కరిని అన్నీ ఓపెన్ చేసేసారు. ఇప్పుడైతే ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా బాగుంది. దూరం నుంచి చూస్తేనే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంతకుముందు అంత బాగలేదు ఫెసిలిటీస్. ఇప్పుడైతే చాలా బాగున్నాయి అన్నీ. కళ్యాణకట్టకు వచ్చేసాము. ఇక్కడ అనౌన్స్మెంట్ వింటున్నారా, లగేజ్ పైనకి అలో లేదంట. కింద లాకర్ రూమ్స్ ఉన్నాయన్నమాట, అక్కడ లగేజ్ పెట్టి పైనకి వెళ్ళాలి. ఒకవేళ స్టే చేయాలనుకున్నా కిందే అకామిడేషన్, పైన ఉండదు. ఇక్కడ తలనీలాలు ఇవ్వడానికి టోకెన్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్. ఫస్ట్ గుండు వచ్చేసి కృషికకి చేపిస్తున్నాము. 1.5 year ఉంటుంది. చాలా ఏడుస్తుంది అనుకున్నాము, బస్సులు అస్సలు ఏడవట్లేదు. ఇక్కడ చాలా చిన్న పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, బట్ ఏడవకుండా హ్యాపీగా తీసుకుంటుంది. ఇది సెకండ్ టైం అనమాట గుండు. ఫస్ట్ గుండు వచ్చేసి తిరుపతి, ఇది సెకండ్ గుండు. యువి కూడా గుడ్ బై రఘు, అస్సలు ఏడవరు రఘు. యువి గాడు ఒకసారి చూడు, చెల్లిని చూడు. అబ్బాయి ఎంత బాగా నవ్వుతుంది అది. యుగానికి క్లాప్స్ కొడదాం. ఫస్ట్ టైం ఏమో ఇట్లా ఏడవకుండా చేపించుకున్నాం. నాయనమ్మకి అది నాయనమ్మకి దాని సార్ చేపించుకోసేది వాళ్ళకు. వద్దొద్దు గుండంలో. అభి వాష్రూమ్ లో చెప్పి
బాబిని అని చెప్పి ఏడవద్దు బట్ ఏడవద్దు. బాయ్ బాయ్ నరసింహస్వామికి జై. ఇంకా యువగాడు వచ్చేసి గుండు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతలా చెప్పామో ఏడవద్దు ఏం కాదు అని, అయినా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఇద్దరికి తలనీలాలు ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు బావి చేస్తున్నాడు. ఇంకా ఫ్రెష్ చేయడానికి కూడా లోపల రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, బాగున్నాయి, నీట్గా ఉంది. ఒకవేళ అక్కడ చేయొచ్చు, లేదంటే పుష్కరిణి ఉంటుంది అక్కడ కూడా చేయొచ్చు. పదండి ఒకసారి పుష్కరిణి చూసొద్దాం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి అటు ఉంది. అటు నుంచి ఇలా తిరుగుకుంటూ వస్తే మనకి ఇక్కడే తలనీలాలు ఇవ్వడానికి అండ్ ఇక్కడ గుండం ఉంది. తలనీలాలు ఇచ్చేసి ఇక్కడ గుండంలో స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి పైనకి వెళ్ళడానికి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉన్నాయి. తలనీలాలు ఇచ్చిన తర్వాత అక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. లేదంటే ఇది కూడా ఉంది, లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఉంది. గుండంలో స్నానం చేసిన వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలా నీట్గా ఉన్నాయి, చాలా హైజీనిక్ ఉంది, చాలా బాగుందన్నమాట. కొత్త కన్స్ట్రక్షన్ కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో పెట్టాను కదా, అప్పుడు అంతగా కంఫర్ట్గా అట్లా లేకపోయేది. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది. గుండం కూడా చాలా కలకల్లాడుతూ ఉంది, కలర్ఫుల్గా ఉంది, బాగుంది గుండము. అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో కళ్యాణ కట్ట అండ్ ఇది వచ్చేసి గుండము ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాలి. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఇలా బస్సెస్ వస్తూ ఉన్నాయి. వచ్చేవాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రీ బస్సు. వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి 30 రూపీస్ పార్కింగ్ టికెట్. పార్క్ చేసేసి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళొచ్చు కొండపైనకి, మళ్ళీ ఇక్కడ వచ్చి దిగొచ్చు. ఇక్కడ నుంచి మన కాళ్ళ వెళ్ళిపోవచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడైతే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ బయట ఫుడ్ కూడా దొరుకుతుంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అలాంటివి కూడా ఉన్నాయి.
బస్సులో దిగాము, కొండపైనకు వచ్చాము. టైం వచ్చేసి 7:20 అవుతుంది. 9:15 వరకు ఓపెన్ ఉంటుంది దర్శనం. 9:15 లోపలికి అలో చేస్తారు. సో రష్ కూడా మామూలుగానే ఉంది. ఇది ఈవినింగ్ కాబట్టి సో రష్ మామూలుగా ఉంది. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము. చాలా మార్చేశారు లాస్ట్ 2 times కన్నా. ఇప్పుడైతే చాలా మారిపోయింది. ఇక్కడ అన్ని కొత్త బిల్డింగ్స్, ఎంట్రీ కూడా అంతా మార్చేసారు. ఇప్పుడైతే ఫస్ట్ లాగా లేదు ఎంట్రీ. ఫస్ట్ ఏమో అక్కడ నుంచి వెళ్ళేది, ఇప్పుడు ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలి ఎంట్రీకి. దర్శనంకి వెళ్ళే దారి పక్కనే మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి అండ్ చెప్పుల స్టాండ్ 2 ఉంటుంది. ఈ 2 యూజ్ చేసుకోవచ్చు. ఫోన్స్ పైన అలో చేయట్లేదంట, ఇక్కడ పెట్టేస్తున్నాము మొబైల్ కంట్రోల్ రూమ్. మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను దర్శనం ఎలా అయింది, రష్ ఎలా ఉందని. ప్రజెంట్గా అయితే ఫోన్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా. రఘు, నువ్వు బొట్టు పెట్టించుకున్నావు, నాకు ఎట్టియలేదు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట దర్శనంకి వెళ్ళడానికి. మొబైల్స్ అక్కడ పెట్టాము కదా, అయితే యాక్చువల్గా మొబైల్స్ పెట్టేసి పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసి మొబైల్స్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. అండ్ చాలామంది మొబైల్స్ తీసుకొచ్చారు. మొబైల్స్ ఎలో లేదు అని పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి, బట్ లోపల గర్భగుడిలో కూడా ఫొటోస్ దిగారు. కొత్తగా కదా, ఇప్పుడే స్టార్టింగ్ కదా, అంత స్ట్రిక్ట్గా లేదేమో మేబీ. గోవింద జై. గోవింద కదా. ఫ్యాన్స్ కూడా ఇందులో మేము వచ్చింది సాయంత్రం కదా, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా ఉంది. మనకి క్యూ లైన్లో వస్తూ ఉంటే వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా చాలా బాగున్నాయి, నీట్గా. చాలా చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఈవినింగ్స్లో ఇంకా బాగుంది. ఇంకా గుట్టపై నుంచి యాదాద్రి సిటీని చూడండి, ఫుల్ లైటింగ్స్తో కలకలాడుతుంది. చాలా బాగుంది. పైనుంచి చూస్తున్నాం కదా, ఇది అసలు టెంపుల్ అయితే ఒక అద్భుతం. చాలా చాలా బాగుంది, మాటల్లో చెప్పలేము అసలు. ఇది దర్శనంకి ఎంట్రీ అన్నమాట, ఇక్కడి నుంచి వెళ్ళాలి. కృషిక, కృషమా,
ఇది వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి అనమాట. వెనక నుంచి నేను ఇక్కడ నుంచి కొంచెం ముందు వరకు వెళ్ళి మీకు చూపిస్తాను. లోపల ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ లోపలికి దర్శనం నుంచి కూడా రావచ్చు, కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంది. మళ్ళీ దర్శనం చేసుకుంటే లేట్ అవుతుందని దర్శనం వచ్చేసి మేము 300 టికెట్ తీసుకున్నాము. కొంచెం ఫాస్ట్గా అయిపోయింది, కొంచెం లోపల వరకు ఎలో చేశారు. అదే సర్వదర్శనం అయితే కొంచెం టైం పడుతుంది. కొంచెం దూరం నుంచి చూపిస్తున్నారు స్వామివారిని. మనం దర్శనం చేసుకొని ఎటు నుంచి అయితే బయటికి వస్తామో అక్కడ నుంచి నేను కొంచెం లోపల వరకు వెళ్ళాను. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి. ఇంకా స్వామివారి దర్శనం అయితే ఎంత బాగా అయిందో, చాలా చాలా బాగా అయింది. ఫస్ట్ అయితే పాత గుడి ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఒక రాయికి స్వామివారిది ఉండేది కదా విగ్రహం, ఇప్పుడు కూడా అలానే ఉంది. చాలా చాలా బాగుంది. ఇంక ఈ లైటింగ్స్, కొత్త టెంపుల్, అసలు ఎటు చూడాలో కూడా అర్థం కాకుండా ఉంది. ఇది గర్భగుడి అన్నమాట లోపల. యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నించాను. కంప్లీట్గా వీడియో కొద్దిగా లెంతీ అయ్యింది, బట్ మొత్తం చూపించాలి అనే ఉద్దేశంతో లెంతీ అయినా అలానే పెట్టేస్తున్నాను. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా మనకి లడ్డు, పులిహోర ఉంటుంది. ఇంకా దర్శనం అవ్వగానే ఒక లడ్డు అయితే తీసుకున్నాము ఇక్కడ ప్రసాదంగా తీసుకోవడానికి. ఇంకా ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకోవాలి లడ్డు. ఇప్పుడైతే చూడడము అంతా అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాలి, స్టార్ట్ అవ్వాలి. దర్శనం చేసుకొని బయటకి వచ్చే దారిలోనే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు అనమాట. కిందకి దిగుతున్నాం కదా, ఇక్కడ సైడ్ మనకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అది ప్రసాదం తీసుకోవడానికి అనమాట. ఇక్కడ డైలీ ప్రసాదంగా లడ్డు, పులిహోర ఉంటుంది. మాకు పులిహోర దొరకలేదు, అయిపోయిందంట. ఓన్లీ లడ్డు ఉండే, లడ్డూలు తీసుకున్నాము. కిందికా దర్శనం ఉన్నంతసేపు బస్సు ఉంటుందిలే కానీ. ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. బస్సెస్ ఎక్కడైతే ఉంటాయో కొండ కిందికి వెళ్ళడానికి అక్కడి వరకు వెళ్ళాలి. ఇంకా యువతకి కాలు నొప్పులు వస్తున్నాయని కొంచెం డౌన్లో ఉంటుంది అనమాట. ఇలా రోడ్డు ఉంటుంది, డౌన్గా ఉంటుంది. ఓపిక లేదంటే ఇంకా రఘు ఇలా ఎత్తుకుంటున్నాడు. ఇగో యాదగిరి గుట్టలో కొత్త మంకీ, కొత్త కోతి కొత్త కోతి. ఇక్కడ నుంచి బస్సులో కిందికి వెళ్ళాలి.
ఇంకా ఇప్పుడైతే కొంచెం షాపింగ్ చేసేసి పిల్లలకి ఏదో కావాలన్నారు అది తీసేసుకొని ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. చెప్పులు షప్ల స్టాండ్లో పెట్టాము కదా, చెప్పులు వేసేసుకొని ఇంకా ఇది వచ్చేసి బస్లో ఇక్కడ యాదగిరిగుట్ట గుర్తుగా ఈ థ్రెడ్ తీసుకున్నాను. ఇంకా బస్లోనే కట్టించేసుకున్నాను రఘుతోని. ఇప్పుడైతే బస్లో ఉన్నాము. ఇంకా కిందికి వచ్చేసి అక్కడ నుంచి కాలువ వెళ్ళాలి. సడన్గా అనుకోకుండా వచ్చాము, బట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఈవినింగ్ టైంలో వచ్చినందుకు ఇంకా చాలా నచ్చింది. దర్శనం కూడా చాలా చాలా బాగా అయ్యింది. టైంకి అలా అయిపోయిందనమాట, ఫాస్ట్గా. సాటర్డే సండే అయితే కొంచెం జనాలు ఉండేదేమో, ఇంకా మేము వచ్చింది థర్స్డే కాబట్టి అంతగా లేదనమాట రష్. ఇంకా ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నాము. సో ఇదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ కంప్లీట్గా అయితే మీకు చూపించేశాను ఫుల్ ఇన్ఫర్మేషన్తో. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి వస్తూ ఉంటే హోటల్ వివేరా చాలాసార్లు చూపించాను. అక్కడ డిన్నర్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేయాలి. చాలా లేట్ నైట్ అయ్యింది. ఇంటికి వచ్చేవరకు పిల్లలు పడుకుంటారు, నాకైనా ఇంకా ఆకలి వేస్తుంది. నైట్ తినలేదు కదా డిన్నర్. సో ఇక్కడ వచ్చేసి డిన్నర్ చేసేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.